14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో కొత్త తెలుగు సినిమా. అంటే 14 రోజులు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అని అర్థము. అంటే మొన్న మార్చి 7న థియేటర్లో రిలీజ్ అయింది ఈ సినిమా. ఇప్పుడు ఏప్రిల్ 4న శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు సినిమానే, చిన్న సినిమా, 90 నిమిషాలే ఉందంటే గంటన్నర సినిమా. అసలు వీళ్ళు ఏ ధైర్యంతో ఈ సినిమాని థియేటర్లో రిలీజ్ చేశారో, ఏ ధైర్యంతో అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఓటీటీలో పెట్టారో నాకైతే అర్థం కాలేదు సినిమా చూశాక. ఎందుకంటే ఈ సినిమా కొత్తగా తీసింది కాదు, ఇది ఒక 5 ఏళ్ల క్రితం తీసిన సినిమాలాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఈ సినిమా కాన్సెప్ట్ కూడా కోవిడ్ టైంలో జరిగినట్టు చూపించారు. నేను సినిమా అంతా అయిపోయాక రోలింగ్ టైటిల్స్లో మేకింగ్ షాట్స్ చూస్తే అందరూ మాస్క్ వేసుకుని తీశారు. అంటే కోవిడ్ టైంలో వచ్చిన ఐడియాని అప్పుడు తీశారు. ఆ తర్వాత ఎందుకు 5 ఏళ్ళు పట్టింది ఈ సినిమా రిలీజ్ చేయడానికి, థియేటర్లో ఓటీటీకి రావడానికి. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే, అంటే టైటిల్లోనే మనకు కథ అర్థమైపోతుంది. 14 రోజులు గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో హీరో ఇరుక్కుపోతాడు. అదే సినిమా కాన్సెప్ట్. మొదటి 10 నిమిషాలు మనకు హీరో హీరోయిన్ లవ్లో పడ్డం, ఎలా పడ్డారు అని చూపిస్తారు. హీరో వచ్చేసి అంకిత్ కొయ్య అనేసి మనకు, నేను అతన్ని ఆయ్ సినిమాలో చూశాను. అతన్ని ఆయ్ సినిమాలో వన్ ఆఫ్ ద హీరో, కామెడీ హీరోగా. తర్వాత అది రావు రమేష్ సినిమా కూడా ఉంది, మారుతినగర్ సుబ్రహ్మణ్యం, ఆ సినిమాలో కొడుకుగా చేశాడు. ఈ 2 సినిమాలో గుర్తు నాకు అతను అంకిత్ కొయ్య. బచ్చలమల్లిలో కూడా చేశాడు, తెలుసు అతని ఫేస్ నాకు తెలుసు. దీంట్లో యంగ్గా ఉన్నాడు, అంటే 5 ఏళ్ల క్రితం ఎంత యంగ్గా ఉన్నాడో అంత యంగ్గా ఉన్నాడు. సో పాత సినిమానే ఇప్పుడు రిలీజ్ అయింది అంతే. ఈ హీరోయిన్ ఎవరో కొత్త అమ్మాయి, వాళ్ళిద్దరు లవ్లో ఎలా పడ్డారు అని చూపిస్తారు 10 నిమిషాల్లో. అలాగే వెన్నెల కిషోర్ ఒకడు ఉన్నాడు, సినిమా అంతా ఉన్నాడు. కానీ వెన్నెల కిషోర్ కామెడీ కానీ అతని క్యారెక్టర్ కానీ అస్సలు నచ్చలేదు. ఇక ఆ తర్వాత 10 నిమిషాల తర్వాత హీరోయిన్ ఇంట్లో ఇరుక్కుపోతాడు. ఇక అప్పటి నుంచి ఇంకా కోవిడ్, 14 రోజులు క్వారంటైన్, ఇలా ఇరుక్కుపోవడం అనేది అసలు అంటే లాజికల్గానే లేదు అసలు. ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వెళ్తాడు, సరే అనుకోకుండా పేరెంట్స్ వచ్చారు. ఆ రాత్రికి బయట పడవచ్చు హీరో. బయట పడుతున్నాడన్న టైంలో బయట లాక్ వేస్తారు ఎవరు, ఆ అపార్ట్మెంట్స్ వాళ్ళు. ఎందుకంటే ఆ ఇంట్లో కోవిడ్ కేసు ఉందని ఇంటికి లాక్ వేస్తారా ఎవరన్నా? అది లాజికల్. సరే లాక్ వేశారు, హీరో బయటికి పోలేదు, ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని 14 రోజులు క్వారంటైన్ పంపించారు అనుకుందాం. సినిమాలో అలాగే చూపించారు. హీరో ఒక్కడే మిగిలిపోతాడు ఇంట్లో. ఈ 14 రోజులు బయట పడాలని చూస్తే మళ్ళీ ఇంటికి బయట లాక్ ఉంటుంది. ఈసారి హీరోయిన్ వాళ్ళ అమ్మ లాక్ వేసి ఉంటుంది ఇంటికి. ఇక 14 రోజులు హీరో ఇంట్లోనే ఉండి ఆ తర్వాత బయట పడతాడనగా 1 అవర్ తర్వాత సినిమా బయట పడతాడు. బయట పడ్డాక ఒక అరగంట పాటు ఇక సినిమాని వేరే కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళిపోయారు సినిమాని. అంటే ఇక ఏందో అసలు వీళ్ళు ఈ సినిమా తీసిన వాళ్ళు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, కోవిడ్ టైంలో వీళ్ళకి ఐడియా వచ్చింది, సరే బయట లాక్డౌన్ ఉంది, ఇలాంటి టైంలో ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఇరుక్కుపోతే ఏంటి అనేది కాన్సెప్ట్ ఐడియా వచ్చింది, తీసేశారు అంతే. దానికి లాజిక్లు ఏమీ ఆలోచించలేదు, ఇల్లాజికల్గా తీశారు. ఒక అరగంట పాటు ఏదో ఎమోషనల్ కంటెంట్ పెట్టుకున్నారు. ఇంకా యాక్టర్ల వైజు ఇంద్రజాని పెట్టుకున్నారు, ప్లస్ వెన్నెల కిషోర్ని పెట్టుకున్నారు. వీళ్ళిద్దరే తెలిసిన ముఖాలు. ఇక హీరో అంకిత్ కొయ్య ఇప్పుడు తెలుసు మనకు, అప్పుడు ఎవరో తెలియదు అతను. ఇంకా హీరోయిన్ పేరెంట్స్ వీళ్ళందరూ అంతా కొత్త వాళ్ళే. ఇక పాటలు, ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందంటే, ఒక యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తారు కొంతమంది, వాళ్ళ టాలెంట్ చూపించుకోవడానికి, అలా ఉంది అంతే. అంతకుమించి ఏమీ లేదు సినిమాలో. సినిమా కూడా అనకూడదు, దీన్ని ఒక షార్ట్ ఫిలిం అంతే, 90 నిమిషాల షార్ట్ ఫిల్ము. నాకైతే అస్సలు నచ్చలేదు. ఏదో ఇంకా థియేటర్లో వచ్చింది, ఇప్పుడు ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో వచ్చింది కాబట్టి చూశాను. ఈ వీకెండ్కి ఏప్రిల్ 4న వచ్చింది, నేను ఏప్రిల్ 5న చూశాను సినిమాని. నాకైతే అస్సలు నచ్చలేదు. నా రేటింగ్ వచ్చేసి 1 out of 5. సో మీరు కూడా నాలాగే పొరపాటున తెలుగు సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంది అని చూస్తే బుక్ అయిపోతారు. సరే ఈ 90 నిమిషాల సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, ధైర్యంగా చూసేయచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు. బట్ వద్దని చెప్తాను, ఎందుకంటే సినిమా బాగాలేదు. మీ 90 నిమిషాలు, గంటన్నర టైం బొక్క తప్ప సాధించేది ఏమీ లేదు. చాలా నిదానంగా, చాలా బోరింగ్గా, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. సో స్టే అవే ఫ్రమ్ దిస్ 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అనే తెలుగు సినిమా అస్సలు బాగాలేదు. నా రేటింగ్ వచ్చి 1 out of 5. ఓకే, బాయ్.
ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ సినిమాలో హీరోయిన్ అంటే ప్రెగ్నెంట్ అవుతుంది. మామూలుగా ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుంది? ఒక మంత్ పీరియడ్ మిస్ అవుతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు కలుస్తారు, ప్రొటెక్షన్ కూడా వాడతారు. అంటే 2 వారాల లోపలనే హీరోయిన్ ప్రెగ్నెంట్ అయ్యింది అనేది సినిమాలో చూపిస్తారు. అది లాజికల్గా ఎలా కరెక్ట్ అనేది నాకు అర్థం కాలేదు. అంటే ఒకవేళ ఒక డేట్ అనుకుంటే హీరోయిన్కి పీరియడ్స్ వచ్చే ప్రతి నెల ఒక డేట్కి వస్తుంది జనరల్గా. ఆ డేట్ మిస్ అయ్యాక హీరోయిన్కి డౌట్ వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకుంటే ఒక మీనింగ్. అదేం చెప్పలేదు సినిమాలో. అంటే హీరో హీరోయిన్ కలిశారు, ప్రొటెక్షన్ వాడారు, అయినా 2 వారాల్లో ప్రెగ్నెన్సీ అనేది అంటే ఇది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్. ఇది జనాలకు అనవసర అపోహలు. అంటే ఒకప్పుడు చిన్నప్పుడు సినిమాలో చూపించేవాళ్ళు హీరోయిన్ని హీరో ముద్దు పెట్టుకుంటే పిల్లలు పుడతారు అనేది అపోహ. యాక్చువల్గా పిల్లలు ఎలా పుడతారు అనేది 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఒక నెల పీరియడ్ మిస్ అయింది అంటే అప్పుడు ప్రెగ్నెన్సీకి డౌట్ ఛాన్సెస్ ఉన్నాయని అర్థం. అలాంటిది 2 వారాల్లోనే హీరోయిన్కి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే ఆ అమ్మాయి చెప్పాలి, ఒక సీన్ పెట్టాలి. అంటే నాకు పలానా రోజుకి నాకు జనరల్గా పీరియడ్ అవుతుంది, ఈసారి మిస్ అయింది, ఎందుకంటే మేము కలిసాము, ప్రొటెక్షన్ వాడాము, అయినా మిస్ అయింది కాబట్టి నాకు డౌట్ ఉందని చెప్పాలి. ఇలాంటి బేసిక్ కేర్ తీసుకోకుండా సినిమాలు ఎలా తీస్తారు వీళ్ళు? ఈ దరిద్రం. ఓకే, బాయ్.